అందరికీ నమస్తే అండి. నేను మీ హారిక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరీస్ వరల్డ్ 24. ఈరోజు వీడియోలో తక్కువ నూనెతోటి ఎక్కువ వంట చేసుకోవచ్చు. మెయిన్గా స్నాక్స్ అనేసరికి ఎక్కువ ఆయిల్ తోటి డీప్ ఫ్రైస్ చేసుకుంటూ ఉంటాం కదా. నేను చూపించిన మెథడ్ ఫాలో అయ్యారంటే ఎక్కువ నూనె అవసరం లేకుండా చాలా తక్కువ నూనెతోటి ఇంత ఎక్కువ స్నాక్స్ చేసుకోవచ్చండి. కారంగా క్రిస్పీగా టేస్టీగా ఉండే ఈ కార్న్ఫ్లేక్స్ మిక్చర్ సండే టైమ్స్ ఏస్తో సంబంధం లేకుండా టైంపాస్ స్నాక్ కింద టీవీ చూసేటప్పుడు ఇచ్చారనుకోండి కప్పులు కప్పులు లాగిచ్చేస్తారు. ఈ కార్న్ఫ్లేక్స్ మిక్చర్ చేయడం కోసం నేను ఇక్కడ డీప్ ఫ్రైయింగ్ పాట్ తీసుకున్నాను. ఇదైతే చాలా తక్కువ ఆయిల్ పడుతుంది. ఇలా పావు వంతు నూనె వేసుకున్నాక నూనె బాగా వేడెక్కాక దీనికే స్ట్రెయినర్ అనేది ఇస్తాడు. ఈ స్ట్రెయినర్ తోటి కొన్ని కార్న్ఫ్లేక్స్ వేసుకుంటూ ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకున్నాక కార్న్ఫ్లేక్స్ తీసుకోవడం కూడా చాలా ఈజీ అవుతుంది. కానీ ఈ స్ట్రెయినర్లో కార్న్ఫ్లేక్స్ని ఎక్కువ వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం ఆయిల్ అనేది చాలా తక్కువ వేసాం కాబట్టి కొంచెం కార్న్ఫ్లేక్స్ తీసుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసేసుకొని గిన్నెలోకి మార్చేసుకోవడమే. ఎక్కువ శ్రమ పడకుండా చాలా సింపుల్గా తక్కువ ఆయిల్ తోటి ఎంత కావాలంటే అంత కార్న్ఫ్లేక్స్ని వేసేసుకోవచ్చు. నేను అంతే ఆయిల్ యూజ్ చేశాను, మళ్ళీ ఎక్స్ట్రాగా ఏ ఆయిల్ కూడా వాడలేదు. అండ్ స్ట్రెయిన్ చేసేటప్పుడు నూనె అనేది కూడా ఎక్కువ పీల్చదు, ఆయిల్ అనేది కింద సపరేట్ అయిపోతుంది. ఇలా మనకు ఎంత కావాలంటే అంత కార్న్ఫ్లేక్స్ని వేయించుకున్నాక 1 కప్పు వేరుశెనగ గుళ్ళను కూడా తీసుకొని వేయించుకోవాలి. ఈ ఫ్రైయింగ్ పాట్ ఒక మిక్చర్కే కాదు, వడియాలు, మన ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటాయి కదా, ఫ్రెంచ్ ఫ్రైస్ వేయించుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా పల్లీలను కూడా వేయించేసుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా కరివేపాకుని లైట్గా వేయించుకోవాలి. మెయిన్ ప్రాసెస్ అయితే అయింది. కార్న్ఫ్లేక్స్ మిక్చర్ అంటేనే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. మామూలు మిక్చర్ కంటే ఒక 3 ఇంగ్రీడియంట్స్ అయితే మనం ఇక్కడ యూజ్ చేసాము. కార్న్ఫ్లేక్స్, కొన్ని వేరుశెనగ గుండ్లు, కొద్దిగా కరివేపాకు అయితే వేయించేసుకున్నాను. టిష్యూ పేపర్ చూసారంటే తెలుస్తుంది అసలు నూనె అనేది పీల్చనే లేదు. చాలా తక్కువ ఆయిల్ తోటి ఇలా సింపుల్ టైంపాస్ స్నాక్ అయితే చేసేయచ్చు. మరి ఈ మిక్చర్కి స్పైసీనెస్ జోడించాలి కాబట్టి రుచికి తగ్గట్టుగా ఉప్పు, రుచికి తగ్గట్టుగా కారం. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. పిల్లలు తినేటట్లయితే కొంచెం కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా వేసుకున్నాక ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకున్నామంటే టైంపాస్ స్నాక్ కింద కార్న్ఫ్లేక్స్ మిక్చర్ చాలా టేస్టీగా, రుచిగా, క్రంచీగా, స్పైసీగా ఇలాంటి అన్ని ఫ్లేవర్స్తో కలిసిన కార్న్ఫ్లేక్స్ మిక్చర్ పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరూ బాగా ఇష్టపడి తింటారు. మరి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ అయిన హరీస్ వరల్డ్ 24ని సబ్స్క్రైబ్ చేసుకోండి.